అసలు ఇంతవరకు 'అఖిల్' మూవీ థియేటర్‌లో చూసింది లేదు. ఎందుకంటే ఉన్నయే 6 మూవీస్. 6ఓ, 7ఓ మూవీస్ ఉన్నాయి. ఆ 6, 7 మూవీస్‌లో కూడా స్టోరీ సెలక్షన్ ప్రాపర్‌గా లేదు. అండ్ కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. 'హలో' మూవీ గాని, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మూవీ గాని ఇవి కొంచెం డిఫరెంట్‌గా కొంచెం బావుంటది. అండ్ అవి కూడా టీవీలో చూసినాం. ఫస్ట్ థింగ్ ఏందంటే 'అఖిల్‌కి' అంత పెద్దగా రికగ్నిషన్ లేదు టాలీవుడ్‌లో. అండ్ స్క్రిప్ట్ సెలక్షన్ కూడా బావుండది. సో ఆడియన్స్‌కి మైండ్‌లో ఒకటి పడిపోయిందన్నమాట. 'అఖిల్' మూవీస్ ఎక్కువ అంత పెద్దగా ఉండవు. బట్ ఈసారి అట్లా కాదు. 'లెనిన్' మూవీ మాత్రం చాలా బావుంది. స్టోరీ వైస్ గాని, స్క్రీన్ ప్లే వైస్ గాని, ఆ స్క్రిప్ట్ సెలక్షన్ గాని చాలా అంటే చాలా బాగుంది మూవీ. సో 'అఖిల్‌కి' ఆఫ్టర్ సో లాంగ్ బ్యాక్ ఒక మంచి హిట్ అయితే పడింది. అండ్ ఆడియన్స్ కూడా అంత ఫుల్ ఫ్లెడ్జ్‌గా సాటిస్ఫై అయ్యారు ఈ మూవీ చూసి. సో పర్సనల్లీ నాకు కూడా నచ్చింది. అండ్ ఇంకా మూవీ గురించి మాట్లాడాలంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. సో మనం డీటెయిల్‌గా మాట్లాడదాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా మ్యాటర్స్. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం. సో ఇంకా లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ థింగ్ స్టార్టింగ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే అసలు టోటల్లీ ఎంగేజ్ చేస్తుంది మిమ్మల్ని. సినిమా స్టార్ట్ అయినాక ఒక 20-30 మినిట్స్ మనకు కొంచెం స్లైట్ గా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గానీ స్టోరీలోకి తీసుకోవడానికి కానీ కొంచెం టైం పడుతుంది. బట్ అక్కడ కూడా మరి అంత బోరింగ్ అని ఏమి ఉండదు. బట్ వన్స్ ఒక్కసారి 20-30 మినిట్స్ తర్వాత యాజ్ నాగవంశీ చెప్పినట్టు ప్రొడ్యూసర్ వారేవా సాంగ్ నుంచి స్టోరీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. అసలు అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు స్టోరీ మాత్రం చాలా బాగుంటది. స్క్రీన్ ప్లే బాగా ఎంగేజ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ డైరెక్టర్ చూస్ చేసుకున్న స్టోరీ బాగుంది. అండ్ ఆ స్టోరీకి మహాభారతం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని లింక్ చేయడం ఇంకా బాగుంది. అండ్ ఈ డైరెక్టర్ మురళీకిషోర్ ముందు వినరో భాగ్యం విష్ణు కథ తీసిండు. సో ఆ మూవీ కూడా బాగుంటది. యాజ్ నేను ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండే మూవీ చూసిన తర్వాత నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినాక ఒక 20-30 మినిట్స్ లోనే మనకి సాంగ్స్ వస్తూనే ఉంటాయి. అదేదో ముందడికి పుష్ చేసినట్టు ఫాస్ట్ గా సాంగ్స్ అయితే వస్తుంటాయి. అది కొంచెం నాకు మైనస్ పాయింట్ అనిపించింది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నో వన్ కెన్ ఎక్స్పెక్ట్ అనిపిస్తుంది ఆ ట్విస్ట్ అయితే. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఇంకా మనకి ఓవరాల్ గా సెకండ్ హాఫ్ లో మొత్తం తెలిసిపోతుంది. సో సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ పోర్షన్ కూడా చాలా బాగుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఒక లాస్ట్ 40 మినిట్స్ అయితే అఖిల్‌ది విశ్వరూపం చూస్తాం మనము. చాలా అంటే చాలా కష్టపడిండు. అక్కడ లిటరలీ పే ఆఫ్ అనిపిస్తుంది చూస్తుంటే. యాక్టింగ్ కానీ అదంతా కాస్ట్యూమ్ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ కొన్ని సీన్స్ లో నాకు ఎందుకో అఖిల్ హెయిర్ స్టైల్ కొంచెం విగ్ పెట్టినట్టు అనిపించింది. అండ్ మిగతా సీన్స్ లో ఏదో న్యాచురల్ గా ఉంది కదా అన్నట్టు అనిపించింది. బట్ ఈసారి మాత్రం అఖిల్ ఏదో చేస్తున్న యాక్టింగ్ మూవీ వైజ్ అన్నట్టు అట్లా ఏం చేయలేదు. ఓవరాల్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు ఇప్పటి వరకు అయితే నేను చూసిన అఖిల్ మూవీస్. అండ్ ఇంకా మనకి సెకండ్ హాఫ్ లో కూడా మంచి మంచి ప్లాట్స్ పడతాయి. అస్సలు ఎక్కడ బోరింగ్ అనేది ఉండదు. అండ్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి అఖిల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అండ్ నెక్స్ట్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. కొన్ని హీరో ఎలివేషన్ సీన్స్ కి చాలా బాగా మ్యూజిక్ అయితే కొట్టిండు. సో ఓవరాల్ గా ఇది ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్టింగ్ ఒక పాజిటివ్ అనిపించింది. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ చూస్తుంటే మనకి ఈ క్యారెక్టర్ లో వీళ్ళు పర్ఫెక్ట్ సెట్ అయ్యారు అన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఈ మూవీలో కూడా అట్లాంటి క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి చాలా అంటే చాలా బాగున్నాయి. కమింగ్ టు నెగటివ్స్ అంటే చిన్న చిన్న కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే కొన్ని సీన్స్లలో వీళ్ళు లాజిక్ అనేది మిస్ అయ్యారు. ఆ సీన్స్ ఒకసారి రిపీట్ అయినాక మళ్ళీ సేమ్ అదే సీన్ రిపీట్ అవుతుంటే అక్కడ లాజిక్ మిస్ అయిపోయారు కదా అన్నట్టు అనిపిస్తుంది. సో అదొకటి మైనస్ అనిపించింది. అండ్ సాంగ్స్ అయితే కొంచెం ఫాస్ట్గా ఒక 2-3 సాంగ్స్ ఫాస్ట్గా వచ్చినట్టు అనిపించేస్తుంది. ఒక 10-15 మినిట్స్ తర్వాత ఒక్కొక్క సాంగ్ వచ్చినట్టు. సో అదొక మైనస్ పాయింట్ అనిపించింది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఫస్ట్ అంటే అఖిల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ చేసిండు. నాకు లాస్ట్ 40 మినిట్స్ అయితే ట్రూలీ మ్యాడ్ అనిపించింది అఖిల్ పర్ఫార్మెన్స్. చాలా హార్డ్ వర్క్ చేసిండు. ఒక 3 ఇయర్స్ తర్వాత ఒక మంచి యాక్టింగ్ చేసిండు అనిపించింది. సో దాట్ పెయిడ్ ఆఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి భాగ్యశ్రీ బోస్. నేను ప్రీవియస్ ఆంధ్ర కింగ్లో కానీ లేకపోతే కింగ్డమ్లో కానీ ఈమె పర్ఫార్మెన్స్ చూసినప్పుడు నాకు అంతా ఏం అనిపించలేదు. జస్ట్ నార్మల్ ఏదో చేస్తుంది కదా అన్నట్టు అనిపించింది. బట్ ఈ మూవీలో మాత్రం లిటరలీ చెప్తున్నా టూ మ్యాడ్. చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మంచి ఆపర్చునిటీస్ వస్తాయని అనుకుంటున్నా. అంత బాగా చేసింది యాక్టింగ్ మాత్రం. అండ్ ఈ మూవీలో ఆమెకి క్యారెక్టర్ కూడా చాలా ఎక్కువ ఉంది. చాలా మంచి క్యారెక్టర్ పడింది ఆమెకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శివాజీ యాజ్ మనం కోర్టులో చూసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. మనకి ఈ మూవీలో కూడా అట్లాంటి పర్ఫార్మెన్స్ కాకపోయినా ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. ఆ మూవీకి ఆ పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీకి ఈ పర్ఫార్మెన్స్ అన్నట్టు యాక్ట్ చేసిండు. సో ఆయనకు కూడా మంచి రోల్ ఉంది, మంచి క్యారెక్టర్ పడింది. చాలా బాగా యాక్ట్ చేసిండు. అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా మనం ట్రైలర్లో చూసుకుంటే, సో ఆ పర్సన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసిండు. అండ్ నాకు తెలిసి ఆ పర్సన్ ఫస్ట్ తెలుగు ఫిలిం అనుకుంటా. సో ఆయన కూడా చాలా బాగా చేసిండు యాక్టింగ్. అండ్ మిగతా సపోర్టింగ్ కాస్ట్ అందరు కూడా చాలా బాగా యాక్ట్ చేసి. సో ఓవరాల్గా మూవీ ఎట్లా ఉందంటే మూవీ మాత్రం ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు. మంచి ట్విస్ట్ ఉన్నాయి, మంచి ప్లాట్స్ ఉన్నాయి, ఒక మంచి స్టోరీ ఉంది,
స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, ఎక్కడ మనకు బోరింగ్ అనేది ఉండదు. సో హ్యాపీగా వెళ్ళి ఒక్కసారన్నా చూడొచ్చు మూవీ, మరీ అంత బోరింగ్ అనేది ఏం లేదు. సో ఫైనల్లీ నా రివ్యూ ఏంటంటే అఖిల్కి ఒక మంచి హిట్ పడింది అండ్ ఆడియన్స్ కూడా కంప్లీట్లీ సాటిస్ఫై అవుతుంది. బెస్ట్ కమర్షియల్ మూవీ రీసెంట్ టైమ్స్లో. సో ఒక్కసారి అయితే వెళ్ళి చూడవచ్చు హ్యాపీగా ఈ వీకెండ్. అండ్ ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇట్లాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.